పెద్ద లక్ష్మణరెడ్డి గారు, ముస్తాక్ అహ్మద్ గారు, ప్రభులింగ శాస్త్రి గారు, నచ్చనగౌడ్ గారు, వెంకటయ్య గారు, పెద్దల మనోహర్ రెడ్డి గారు, ఖలీల్ గారు, వేదిక ఉన్నటువంటి ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి వచ్చినటువంటి మహిళలు, పెద్దలు, పిల్లలు అందరికీ నా నమస్కారాలు. నేను నాది అనేటివి వదిలితే ఈ కృష్ణ జయంతి ఏదైతుందో దాన్ని మనం పూర్తి అహం బ్రహ్మస్మి, ప్రతి ఒక్కరూ నేను అనేటువంటి అహం ఏదైతుందో, లేదా ఈ ఇల్లు నాది, ఈ సంపద నాది, ఈ ఆస్తి నాది అనేటువంటి వదులుకుంటే మంచిగా ఉంటుంది అనేది ఒకటి. ఇంకోటి, ఈ రోజు అయినటువంటి మీటింగ్ ఎంత కలర్ఫుల్గా ఉంది అనేటువంటిది నేను అనుకుంటా. మహబూబ్ నగర్లో ఇంత భిన్న వ్యక్తుల సమూహం అయినటువంటి మీటింగు 8 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు ఉన్నటువంటి వ్యక్తులు, స్త్రీలు, పురుషులు, బాలరు, బాలికలు, మేధావులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చదువు రానటువంటి వాళ్ళు, ఇది ఒక సూక్ష్మ స్వరూపం, గీత యొక్క ఒక అంతరార్థం ఇదే. ఆ కార్యక్రమం ఈరోజు నిర్వర్తించుకున్నందుకు చాలా మహదానంగా ఉంది. ఈ మెసేజ్ ఇంత తాగకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇది విశ్వవ్యాప్తం కావాలి అంటే మౌత్ టు మౌత్ ప్రచారం కావాలా. ఒకరి నుంచి ఒకరికి బయటికి పోయిన తర్వాత రేపు ఎక్కడ పోయినాం, ఏం చేసినాం, రాత్రి ఇంత పొద్దు అయింది, ఎక్కడైంది అంటే పలాని కార్యక్రమానికి పోయినాం, మేము ఇది చూసినాము, దీని అర్థం ఉంది అనేటువంటి. ఇప్పుడు ఈ మిత్రులంతా ఉర్దూ ప్రాథమిక వాళ్ళ మాధ్యమం భాష ఉండి కూడా తెలుగులో, సంస్కృతిలో ఇంత ఉచ్చరించగలిగినప్పుడు మనం కూడా కొంతమందిని ఉర్దూ, ఆంగ్లం, ఇప్పుడు ఇక్కడ 3 భాషల్లో విస్తారంగా మాట్లాడేటువంటి పండితులు ఇక్కడ ఉన్నారు. ఇంగ్లీషులో మన ప్రభులింగ శాస్త్రి గారు, తెలుగులో లక్ష్మారెడ్డి గారు, ఉర్దూలో మాట్లాడాల్సినటువంటి ముస్తాక్ అహ్మద్ గారు తెలుగులో. ఆయన 3 భాషల్లో కూడా చాలా ధారాళంగా మాట్లాడగలడు, చాలా విప్పి చెప్పగలడు. మరి ఈరోజు గీతా జయంతి ఉంది కాబట్టి గీతా జయంతి గురించి భగవద్గీతకే పరిమితమైన అన్నట్టు మాట వారు చెప్పినారు. ఇట్లాంటివి రేపు క్రిస్మస్ వచ్చినా కూడా, ఇంకొక రోజు ముస్లింల పండుగ వచ్చినా కూడా అందరం ఒక చోట్ల కూర్చొని ఆ రోజు ఆ మతం యొక్క, ఆ గ్రంథం యొక్క, వారి యొక్క ప్రశస్తం గురించి మనం మాట్లాడుకునే అవకాశం కల్పించుకుంటే ఇంతకంటే సమాన సౌభాతృత్వము, సమానత్వం ఇంకొకటి ఉండదు. దానికి ఇంతకుముందే వారు చెప్పినట్టు చదవడమే కాదు, అధ్యయనం చేయాలి, అధ్యయనం చేయడమే కాదు, దాన్ని ఆచరణ పెట్టాలి, ఆచరణ పెట్టడం కాదు, ప్రచారం చేయాలి. అంటే మన పైన ఇప్పుడు 5-6 రకాల బాధ్యతలు వాళ్ళు అప్పగించారు. మొదలు కొనని వాళ్ళు ఉంటే కొందాం అని, చదవని వాళ్ళు ఉంటే చదువుదాం, దాన్ని జీర్ణించుకోకపోతే జీర్ణించుకుందాం, దాన్ని ప్రచారం చేసే పరిస్థితి ఉంటే ప్రచారం చేద్దాం, ప్రచారం చేసిన తర్వాత దాన్ని ఆచరించి చూపిద్దాం. అటువంటి కార్యక్రమాలు చేపడదామని. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇదివరకు చాలా జరిగినాయి. కాకపోతే ఇంత విస్తారంగా కాకుండా ఒక 20 మంది 30 మంది కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున ఈరోజు. ఇంతకుముందు ఏ కార్యక్రమాల్లో చూసినా మనం ఒక సినిమా టాకీస్కి పోతే ఆట కొత్తగా వస్తే కుర్చీలు దానపోతే బయట నుంచి కుర్చీలు మోసుకొస్తారు. ఒక పెద్ద ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి పెళ్లి చేస్తే కుర్చీలు సరిపోవు, కానీ హరికథ ఎక్కడన్నా చెప్తుంటే సాపలు, జంపకాన్లు అన్నీ మిగులుతాయి. అట్లాగే ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే మిగులుతాయి. కానీ ఈరోజు మన కార్యకర్తలు ఒక్కొక్కరు వరుసగా కుర్చీలు తెచ్చి చేస్తూ ఉంటే 50 మందితో 60 మందితో ఉన్నటువంటిది ఇప్పుడు 200 మందికి దాటింది. మరి నెక్స్ట్ కార్యక్రమం చేసుకున్నప్పుడు మనందరం ఇది చాలా మంచి కార్యక్రమం చెప్తే తప్పకుండా 500 అవుతుంది, 1000 అవుతుంది. మంది బలం కూడినప్పుడు తగ్గిన వాళ్ళు ఇష్టం లేకున్నా వచ్చి కూర్చునే పరిస్థితి వస్తుంది. కూర్చున్నాక వినాల్సి వస్తుంది. వింటే వాళ్ళు చెప్పినట్టు తక్కినవి ఒక్కొక్కటి మెల్లగా ఆచరించాల్సి వస్తుంది. తర్వాత తద్వారా ప్రచారం చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ ఏర్పడినప్పుడు మహబూబ్ నగర్ అనేటువంటి ఒక యూనిక్, మనం ఒక 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద చూస్తే పండుగలు వస్తే పెద్ద కథ, ఎన్ని లొల్లులు అవుతావు, ఏం కథ అవుతావు అని. ఒక మతం పండుగ వస్తే అందరూ అలర్ట్, పోలీసులు, అడ్మినిస్ట్రేటర్స్, మొత్తం ఆ పద్ధతి కొంచెం తగ్గింది. ఇప్పుడు ఒకరి పండుగలో వినాయక చవితి ఉంటే ఆ డయస్ మీద అన్ని మతస్థులు మనం చూస్తాము. అట్లే ఒక రంజాన్ పండుగ వస్తే అన్ని మతస్థులు అక్కడికి పోయి శుభాకాంక్షలు తెలుపుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈ విశ్వమాన సభాతృత్వానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఒకటి ఉండదు. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఆచరిస్తే
ఈ మహబూబ్నగర్ టౌన్కే కాకుండా ఈ జిల్లాకు విశ్వం అంటే ఒట్టిగానే విశ్వం రాదు. ది స్కూల్ ఈజ్ ది మినేచర్ ఆఫ్ ది సొసైటీ, ది విలేజ్ ఆల్సో మినేచర్ ఆఫ్ ది సొసైటీ. ఈ ఒక పట్టణము మన ప్రపంచం యొక్క ఒక సూక్ష్మ స్వరూపం అని అనుకుంటే మెల్లమెల్లగా ఇది అంచెలంచెలు బాపితే ఇది అన్ని నగరాలకు వ్యాపిస్తుంది. వారు కాకినాడ నుంచి ఇంత దూరం వచ్చినట్టే తనకున్నటువంటి అశక్తతను అధిగమించి ఈ వయసులో డయాస్ మీదకి రావడం, ఇద్దరు ప్రభులింగం శాస్త్రి గారు కానీ ముస్తాక్ అహ్మద్ గారు కానీ. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏం పట్టింది అంటే ప్రపంచంలో ఏదో ఒకటి, మన ప్రాంతంలో ఏదో ఒకటి చాటి చెప్పాలా, అందరూ మంచిగా ఉండాలనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో వారు చేస్తున్నారు. మరి అన్ని అంగాలు చక్కగున్నటువంటి మనము అంతకంటే మంచి కార్యక్రమాలు చేయడానికి మనకున్నటువంటి టైంలో కొద్దిగా టైంని కేటాయించి ఇటువంటి మంచి ధార్మిక కార్యక్రమాల్ని, ఇటువంటి సామాజిక కార్యక్రమాల్ని చాలామంది దేవునికి పూజ, ఇప్పుడు సార్ చెప్పిండు ఊదుబత్తిల ఉదాహరణ, ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయంటే మన కరికులం లోపం ఉన్నది, మన సిలబస్ లోపం ఉన్నది, మనం బోధించేటువంటి విధానం లోపం ఉన్నది, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఆచరించే తీరుల లోపం ఉన్నది. కాబట్టి తండ్రి ఒక పద్ధతిలో తల్లి ఒక పద్ధతి ఆచరిస్తుంటే పిల్లలు ఎట్లా దాన్ని ప్రాక్టీస్ చేయకుండా వేరేది ప్రాక్టీస్ చేస్తారు కాదు. కాబట్టి స్కూల్లో గురువు కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, బయట మన చుట్టూ ఉన్నటువంటి, ఇంకా ముఖ్యంగా పిల్లలకు సహవాసం ఎక్కువ పడుతుంది, పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు. కాబట్టి క్లాస్మేట్స్ అంతా ఇవాళ ఇక్కడికి ఒక 10 మంది 20 మంది అబ్బాయిలు అమ్మాయిలు వచ్చినారు. వాళ్ళు రేపు స్కూల్ ఉంది, తర్వాత 3 రోజులు స్కూల్ లేదు, వాళ్ళు మర్చిపోతారేమో, కానీ రేపు స్కూల్లో మేము రాత్రి వాళ్ళని కార్యక్రమానికి పోయినాం, మేము శ్లోకాలు చదివినాం, అక్కడ చాలా మంచిగా ఉన్నదని చెప్తే నెక్స్ట్ సారి పిల్లలు కూడా, ఎందుకంటే వారు బావి భారత పౌరులు, వాళ్ళు వస్తేనే ఈ కార్యక్రమం 85 ఏళ్ళు చేస్తుంటే 8 ఏళ్ళు ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆచరణ తల్లిదండ్రులు నేర్పితే ఈ కార్యక్రమాన్ని ఇంకా బలోపేతం చేయాల్సి ఉంది. మనందరం కలిసి బలోపేతం చేసేందుకు ఒక నిండు ఉద్దేశంతో, మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని మనం జీర్ణించుకొని బయట ప్రచారం చేయాలని మీ అందరికీ వినవించుకుంటూ సెలవు తీసుకుంటాం.